హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బెల్లం పరమాన్నం అందరూ తయారు చేసుకుంటారు, బట్ కొంతమందికి ఏంటంటే విరిగిపోతుంటుంది. పాలు వేసిన బెల్లం కలిపి వేస్తే విరుగుతుంది అంటారు. సో అలా రాకుండా మనకి బెల్లం పరమాన్నం విరగకుండా అమృతంలా టేస్టీగా ఎలా రావాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దీన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నా అండి. సో అందుకనే ఒకే గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేస్తున్నా అండి. సో ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసామంటే వంట రాని వాళ్ళు కూడా బాగా చేయగలరు అనమాట. సో పర్ఫెక్ట్గా వస్తుంది మీకు పరమాన్నం. సో చూడండి, ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లో ఉడికిస్తున్నా అండి. కావాలంటే మీరు తపిల్లో అయినా ఉడికించుకోవచ్చు, ఏ బౌల్లో అయినా. ఇలా కుక్కర్లో తీసుకున్న తర్వాత ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు పోయండి, సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. సో 1.5 గ్లాస్కి నేను ఇక్కడ 4 గ్లాసెస్, 1.5 గ్లాస్ అవుతుంది కదా బియ్యము పెసరబ్యాళ్ళంతా, 4 గ్లాసెస్ వాటర్ పోసాను. దాన్ని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి పెసరపప్పును ఉడికించుకోండి. తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లంని ఇలా దంచుకోండి. సో దంచుకొని సపరేట్ ఉడికించుకోవాలన్నమాట. సేమ్ అదే గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసేయండి, సరిపోతుంది. దీన్ని గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ మీద, పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు. సో అందుకనే చూడండి బాగా కరిగిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసుకోండి. తర్వాత ఒక 2 యాలక్కలు, కొద్దిగా గోడంబి, కాజు, కొద్దిగా బాదం వేసి ఒకసారి గ్రైండ్ చేసి, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొంగల్ ఉడికిందో లేదో చూద్దాము. సో ప్రెషర్ అంతా పోయింది. సో పొంగల్ కూడా బాగా ఉడికిపోయిందండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదా బెల్లంని, జస్ట్ కరిగేంత వరకు దాన్ని ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ఇలా వడగట్టండి. సో ఇలా బెల్లం సపరేట్గా ఉడికించుకుని దీంట్లోకి వేసామంటే అప్పుడు మనకి విరగకుండా ఉంటుంది. పాలు కూడా వెంటనే పోయకుండా లాస్ట్లో పోయాలన్నమాట. చెప్తాను నేను ఎప్పుడు పోయాలనేది. ఇలా బెల్లం పాకం వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది ఇందులోకి వేసేసేయండి. తర్వాత ఇప్పుడు ఉడుకు స్టార్ట్ అయింది కదా, ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు పాలు పోయాలన్నమాట. నేను ఇక్కడ టీ గ్లాస్తో 1.5 గ్లాస్ పోసానండి. మీకు ఎంత కావాలంటే అన్ని పాలు పోసుకోండి, అది మీ ఇష్టం. పాలు పోసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. సో చూడండి, ఇలా ఉడికించిన తర్వాత ఫైనల్గా మనము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా ఆప్షనల్ అండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆ స్పూన్ అట్లా పెడుతున్నానండి, ఎందుకంటే దానికి కూడా నెయ్యి ఉంటుంది కదా, పేరుకున్న నెయ్యి కదా, డబ్బులు ఊరికనే రావు కదండి. నెయ్యి కూడా చాలా కాస్ట్లీ, అందుకనే స్పూన్ కూడా దాంట్లో పెట్టి కలుపుతున్నాను అనమాట. ఇలా బాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అంతే, మన పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే మీకు పరమాన్నం అనేది విరగకుండా వస్తుందన్నమాట. నేను చూడండి సపరేట్గా బెల్లం ఉడికించుకున్నాను, తర్వాత పాలు కూడా లాస్ట్లో యాడ్ చేశాను. ఇవి సింపుల్ టిప్స్ అండి పరమాన్నం విరగకుండా రావడానికి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఇలా అమృతంలో ఉండే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది పరమాన్నము. సో ఇప్పుడు ఉడికించుకుంటున్నాం కదా, ఇలా బాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసామంటే సరిపోతుందండి. చల్లగైన తర్వాత గట్టిగా అవుతుంది. మీలో వేడిగా తినడం ఇష్టమో పరమాన్నం చల్లగా తినడం ఇష్టమో కామెంట్ సెషన్లో తెలియచేయండి. నాకైతే వేడిగా తినడమే ఇష్టము. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.